హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీరు కొత్తగా బ్లౌజ్ కట్ చేస్తున్నా సరే ఈ వీడియో చూసారంటే పర్ఫెక్ట్‌గా కట్ చేస్తారు. మనం ఎంత పర్ఫెక్ట్‌గా కట్ చేసినా, ఎంత పెద్ద టైలర్స్ అయినా సరే సైడ్ జాయిన్ చేస్తాం కదా! అక్కడ ప్లస్ సింబల్ అన్నది ఎవ్వరికీ ఎక్కువగా రాకుండా ఉంటుంది. నేను చెప్పే ఈ టిప్స్ పాటిస్తూ బ్లౌజ్ కటింగు అండ్ స్టిచ్చింగ్ కూడా చేశారంటే ఖచ్చితంగా సైడ్ జాయిన్ చేసే దగ్గర ప్లస్ సింబల్ అయితే వస్తుంది. ఇలా వచ్చింది అంటే మన బ్లౌజ్ అంతా కూడా పర్ఫెక్ట్‌గా, నీట్‌గా ఉన్నట్టు. సో, నేనిక్కడ ఎలా అయితే కట్ చేస్తున్నానో సేమ్ ఇదే టిప్స్ పాటిస్తూ మీరు బ్లౌజ్ కట్ చేసి చూడండి. ఖచ్చితంగా పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. సో, ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఎప్పుడు గూడా అది ఎలాంటి బ్లౌజ్ అయినా నా మెథడ్ ప్రకారం ఫస్ట్ హ్యాండ్సే కట్ చేస్తాను. హ్యాండ్స్ కట్ చేయడం కోసం ఇక్కడ డబల్ ఫోల్డింగ్ అయితే చేశాను. ఫోల్డింగ్ అన్నది నా వైపుగా ఉంది. ఓపెనింగ్స్ అన్నవి నాకు ఆపోజిట్ సైడ్‌లో అయితే ఉన్నాయి. ఇప్పుడు చూడండి కింద వైపున హెచ్చుతగ్గులు లేకుండా స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసి ఎక్స్ట్రా ఉన్న పీస్‌ని అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ స్కేల్ విడ్త్ ఎంతైతే ఉందో అంత కూడా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఎందుకంటే ఇది ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. ప్లెయిన్ బ్లౌజ్‌కి కింద వైపున స్కేల్ విడ్త్ అంత తీసుకున్నామంటే మనం లోపలికి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేస్తాం కదా! సో, దానికోసం అనమాట. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ హైట్ ఎంతుందో అన్నది చెక్ చేసుకోవాలి. కరెక్ట్‌గా షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా! షోల్డర్ జాయింట్ నుండి కింద వరకు కూడా ఎంతుందో అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఇలా కరెక్ట్‌గా పెట్టుకోవాలనమాట. ఇలా పెట్టుకొని షోల్డర్ జాయింట్ దగ్గర నుండి కింద వరకు ఎంతుందో అన్నది చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 10 ఇంచీలయితే వచ్చింది. సో, 10 ఇంచీలకి గాను పై వైపున మనకు ఖర్చు కావాలి కదా! కిందనంటే హెమ్మింగ్ కోసం స్కేలు విడ్త్ అంత అయితే తీసుకున్నాము. బట్ పై వైపున ఖర్చు కావాలి కాబట్టి నేను ఇక్కడ 10.5 ఇంచీలకైతే మార్కింగ్ చేశాను. పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుతో కలిపి. సో, ఇటొక మార్కింగ్, అటొక మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ 2 మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్‌తో స్ట్రెయిట్‌గా ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్నాం కదా! ఇప్పుడు హ్యాండ్ కింద వైపున లూజ్ ఎంతుందో ఒకసారి చెక్ చేసుకోండి. హ్యాండ్ లూజ్ చెక్ చేయడం కోసం చూడండి ఇక్కడ హ్యాండ్ లూజ్ చెక్ చేయడం కోసం సైడ్ జాయింట్ వైపు నుండి ఫోల్డింగ్ వైపుగా ఎంతుందో అన్నది చెక్ చేశాను. 5.5 ఇంచీలయితే వచ్చింది. సో, 5.5 ఇంచీలకి ఒక మార్కింగ్ పెట్టాను. అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలు మార్క్ చేశాను. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ సో, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలు మార్క్ చేశాను కదా! ఇప్పుడు చూడండి పై వైపున మనం హ్యాండ్ లూజ్ అది మార్క్ చేసుకోవాలి. సో, హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకోవడానికి ముందుగా మనం ఇది ఏ సైజ్ బ్లౌజ్ అన్నది తెలుసుకోవాలి. ఏ సైజ్ బ్లౌజో తెలుసుకోవాలంటే హ్యాండ్ లూజ్ మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 8.4 ఇంచెస్ అయితే వచ్చింది. 8 నుండి 9 మధ్యలో వచ్చిందనుకోండి ఆర్మ్ లూజు, ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజ్ అవుతుంది. మీడియం సైజ్ బ్లౌజులకి హ్యాండ్ డౌన్ 3.25 ఇంచీలు అయితే తీసుకున్నాను నేను ఇక్కడ. సో, ఇటొక మార్కింగ్, అటొక మార్కింగ్ తీసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేశాను. ఇప్పుడు చూడండి పై లైన్ నుండి కింద లైన్‌కి 8.4 ఇంచెస్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ అయితే చేశాను. ఇక్కడ సైడ్‌న జాయింట్స్ పడతాయి మనకి. సో, ఇలా టేప్‌ని స్ట్రెయిట్‌గా పెట్టి హాఫ్‌గా ఒక మార్కింగ్ అయితే చేశాను. ఇది ఇలా లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ కార్నర్‌లో ఎంత మార్క్ చేసుకోవాలన్నది చూడాలన్నమాట. సో, ఇక్కడ నేను వీడియో బాగా వస్తుందో లేదో ఇవన్నీ చెక్ చేసి కటింగ్ చేయడం వల్ల కొంచెం లేట్ అవుతుంది. లేదంటే మనం 10 నిమిషాల్లో బ్లౌజ్ కటింగ్ అంతా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా! ఫాస్ట్‌గానే చేసుకోవచ్చు మనం. ఇక్కడ నేను వీడియో చెక్ చేస్తూ అలా తీస్తున్నాను కాబట్టి కాస్త టైం పట్టింది. అండ్ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ నేను ఏంటంటే వీడియో తీసేటప్పుడు కూడా కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలా అలవాటయిపోయింది నాకు ఫస్ట్ నుంచి. ఫస్ట్‌లో మైక్ ఉండేదనమాట. సో, మైక్ ఉండడం వల్ల అప్పుడు మైక్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేసేసేదాన్ని. ఇప్పుడు కూడా కొంచెం అదే అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ కొంచెం లోతయితే మార్క్ చేస్తున్నాను. సో, లోతు మార్కింగ్ చేసేసాను కదా! ఇప్పుడు చూడండి ఈ ఫస్ట్ లైన్‌కి, ఫస్ట్ మార్కింగ్‌కి ఇలా కలిపేసాను. ఇక్కడ సైడ్‌న మనకి జాయింట్ అనేది పడుతుంది. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవాలి హ్యాండ్స్. కింద మార్కింగ్ మీద కాదు, పై మార్కింగ్ మీదే కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక టక్ పెట్టేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇది ఫోల్డింగ్ మీద ఉంది కదా! దాన్ని ఓపెన్ చేసేసాను. మనకి ఇవన్నీ కూడా కొంచెం జాయింట్స్ పడతాయి హ్యాండ్ దగ్గర. ఇక్కడ ఒక టక్ పెట్టాను. అలానే ఇక్కడ ఒక టక్ అయితే పెడుతున్నాను. ఈ మిడిల్‌లో కూడా ఒక టక్ పెట్టుకుంటున్నాను.
సో, ఇప్పుడు ఓపెన్ చేసేస్తున్నాననమాట. ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే మనం లోతుగా ఉంది కదా! ఆ పార్ట్‌నయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ టక్ పెట్టినా వేస్టు. బట్ జస్ట్ అలా మీకు చూపించడం కోసం అయితే పెడుతున్నాను. నార్మల్‌గా అయితే ఇక్కడ కూడా ఒక టక్ పెడుతున్నాను. ఎందుకు వేస్ట్ అన్నానంటే ఇక్కడ మనకి సైడ్‌న ఇంకా జాయింట్ పడుతుంది కదా! సో, జాయింట్ పడేటప్పుడు ఆ జాయింట్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం టక్ పెట్టాం కదా! ఆ పార్ట్ అన్నది. సో, అందుకే మనకి క్లాత్ ఎక్కువుందనుకోండి పెట్టినా పర్లేదు కనిపిస్తుంది. సో, ఇప్పుడు లోతు పార్ట్ కట్ చేసాం కదా! ఈ మిడిల్‌లో ఒక టక్ పెట్టేసాను. హ్యాండ్స్ అయితే మనకి కటింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్టు అండ్ అలానే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయినా కట్ చేసుకోవచ్చు. లేదంటే హ్యాండ్స్ అయినా కట్ చేసుకోవచ్చు. ఈ 2 కట్ చేసిన తర్వాత మాత్రమే మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేయకూడదు. అండ్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి వీలుగా ఉంటుంది. నేను చెప్పేదేంటంటే ఇప్పుడు ఫస్ట్ మీరు హ్యాండ్స్ అదే బ్యాక్ పార్ట్ కట్ చేసి వెంటనే ఫ్రంట్ పార్ట్ కట్ చేయకూడదు. హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత మాత్రమే ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి. ఏదైనా సరే బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత అప్పుడు ఫ్రంట్ పార్ట్‌నయితే కట్ చేయాలి. సో, ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం ఫోల్డింగ్ అన్నది నా వైపుగా, ఓపెనింగ్స్ అన్నది నాకు ఆపోజిట్ సైడ్‌లో ఉన్నట్లుగా చూసుకున్నాను. కింద వైపున హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేసాను. ఇప్పుడు చూడండి ఆది బ్లౌజ్‌లో షోల్డర్ దగ్గర నుండి కిందన మనకి డాట్ వేస్తాం కదా! అంతవరకు హైట్ ఎంతొచ్చిందన్నది చెక్ చేశాను. ఇక్కడ నాకు 14 ఇంచీలయితే వచ్చింది. సో, 14 ఇంచీలకు గాను ఖర్చుతో కలిపి నేనిక్కడ 15 ఇంచీలకైతే మార్క్ చేస్తున్నాను. కిందన ఒక హాఫ్ ఇంచు, పైన ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసంతో కలిపి 15 ఇంచీలకైతే మార్క్ చేశాను. ఇదే 15 ఇంచీలని కొంచెం డిస్టెన్స్‌లో, ఇంకొంచెం డిస్టెన్స్‌లో ఇంకొక మార్కింగ్ అయితే చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్‌తో స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేసేస్తున్నాను. ఇక్కడ మనం చెస్ట్ లూజ్ అవి ఏమి కూడా మార్కింగ్ చేయము. అంటే చెస్ట్ లూజ్ ఏమి కూడా ప్రత్యేకించి తీసుకోమనమాట. జస్ట్ మనం ఆర్మ్ లూజ్‌కి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది వస్తుంది. సో, ఇక్కడ మనకి 8.4 ఇంచెస్ వచ్చింది కదా! ఆర్మ్ లూజ్ ఇందాక. ఇక్కడ నేను 9.4 ఇంచెస్‌కి అయితే ఒక మార్కింగ్ చేశాను. అండ్ అలానే ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచీలకైతే మార్క్ చేశాను. చూస్తున్నారు కదా! పైన, కిందన కూడా సేమ్ ఇదే విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు స్కేల్‌తోని ఈ లైన్స్ డ్రా చేస్తున్నాననమాట. మార్కింగ్స్‌కి టచ్ అయ్యేటట్లుగా. సేమ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేశాం కదా! దాన్ని కూడా ఇలా లైన్ అయితే డ్రా చేసేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇదొక బాక్స్‌లా ఉంది కదా! మిగతా మెజర్‌మెంట్స్ అన్నీ కూడా ఈ బాక్స్‌లోనే చేసుకోవాలి. ఇది మనకి మీడియం సైజ్ కాబట్టి నెక్, షోల్డర్ కలిపి నేనిక్కడ 5.5 ఇంచీలకైతే మార్క్ చేస్తున్నాను. అండ్ నెక్ వచ్చేసరికి 2.25 ఇంచీలు తీసుకోవాలి. సైజెస్ బట్టి మారుతాయి ఇవన్నీ. కొంచెం కిందకొచ్చి డిస్టెన్స్‌తో ఇక్కడ కూడా 5.5 ఇంచీలకి మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది మనం చంక డౌన్ తీసుకుంటాం కదా! ఆ పాయింట్ అనమాట. సో, ఇక్కడ కూడా మనం నెక్, షోల్డర్ కలిపి 5.5 తీసుకున్నాం కాబట్టి చంక డౌన్ వచ్చేసరికి 6 ఇంచీలయితే తీసుకుంటున్నాను. సో, ఈ లైన్ మీద కూడా 6 ఇంచీలకి ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఈ మార్కింగ్స్ అన్నీ టచ్ అయ్యేటట్లుగా ఎల్ షేప్‌నయితే డ్రా చేస్తున్నాను. ఇటు సైడ్ కూడా ఇలా రిటర్న్ తిప్పి ఇక్కడ కూడా ఎల్ షేప్‌నయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాం కదా! ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఎల్ షేప్‌లో కర్వ్ షేప్‌నయితే డ్రా చేసుకోవాలి. దానికోసం ఇక్కడ నేను కర్వ్ స్కేల్ అయితే తీసుకున్నాను. సో, కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా రౌండ్ అయితే డ్రా చేసేసాను. ఇలా డ్రా చేసుకున్నాం కదా! ఇప్పుడు మనం ఈ బ్యాక్ నెక్ విడ్త్ హైట్ ఎంతుందో అన్నది చెక్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ నుండి. సో, ఆది బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్‌ని హాఫ్‌గా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఇది బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్‌ని ఇలా హాఫ్‌గా ఫోల్డ్ చేసుకోవాలి. హాఫ్‌గా ఫోల్డ్ చేసుకొని ఈ మిడిల్‌లో ఉన్న పార్ట్ కింద నుండి పై వరకు ఎంతుందో అన్నది హైట్ చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడి నుంచి ఇంతవరకు హైట్ ఎంతొచ్చిందో అన్నది చెక్ చేస్తున్నాను. ఇక్కడ 6.25 ఇంచీలు వచ్చింది కదా! సో, నేనిక్కడ ఖర్చుతో కలిపి మొత్తం మీద 7 ఇంచీలకైతే మార్క్ చేస్తున్నాను. సో, 7 ఇంచీలకి మార్క్ చేశాం కదా! పై వైపున నెక్ వచ్చేసి మనం 2.25 ఇంచీలు పెట్టాం కాబట్టి కిందన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకోవాలి. నేనిక్కడ పావు తక్కువ 3 ఇంచీలకి ఒక మార్కింగ్ అయితే చేశాను. ఇప్పుడు చూడండి పై మార్కింగు, కింద మార్కింగు కలిసేటట్లుగా స్కేల్‌తోని ఇలా స్ట్రెయిట్ లైన్ అయితే డ్రా చేసుకోండి.
ఇలా డ్రా చేసుకున్నాం కదా! ఇప్పుడు మళ్ళీ కరువు స్కేల్‌తో ఇక్కడ నెక్ దగ్గర కూడా రౌండ్ షేప్‌నయితే డ్రా చేసుకోవాలి. ఈ ఒక్క కరువు స్కేల్ ఉంటే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. రౌండ్స్ అవి తిరిగే దగ్గర మనం చేత్తో డ్రా చేసేదానికన్నా కూడా ఈ స్కేల్ యూజ్ చేసామనుకోండి పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి నెక్ దగ్గర ఒక పావించి అయితే డౌన్‌కి ఇలా మార్క్ చేశాను. ఈ పావించి కూడా మనం షోల్డర్‌లోకి కలిపేసుకోవాలి. షోల్డర్ లైన్‌లోకి. చూస్తున్నారు కదా! నేను షోల్డర్ లైన్ ఏమి డౌన్ చేయలేదు. ఆ లైన్‌లోకి కలిపేసుకున్నాను. అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే డౌన్‌కి మార్క్ చేశాను. ఇప్పుడు ఒకసారి ఆర్మ్ లూజ్ చెక్ చేద్దాం మ్యాచ్ అయిందా లేదా అన్నది. మనకి 8.4 వచ్చింది కదా! కరెక్ట్‌గా మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ అయితే చేసేస్తున్నాను. మనం ఒకసారి మార్కింగ్ చేసామనుకోండి ఇంకా బ్లౌజ్‌ని అటు ఇటు మూవ్ చేయకుండా మనమే మూవ్ అవుతూ బ్లౌజ్‌ని కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! మొత్తం అంతా కూడా ఇదే విధంగా నీట్‌గా కటింగ్ అయితే చేసుకోవాలి. మీరు గనక కొత్తగా కట్ చేస్తున్నట్లయితే స్లోగానే కట్ చేయండి స్టార్టింగ్‌లో. సో, ఇలా హాఫ్‌గా ఫోల్డ్ చేశాను. ఫస్ట్ లైన్ దగ్గరికి ఇక్కడ ఒక టక్ పెట్టేసుకుంటున్నాను. అంతే మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉన్న క్లాత్‌లోనే మనం ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసుకోవాలి. అది కూడా క్రాస్‌గా పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్‌ని. ఎందుకంటే మనకిది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ పార్ట్‌ని క్రాస్‌గా పెట్టి మార్కింగ్ చేసుకున్నామనుకోండి సరిపోతుంది. సో, ఇలా పెట్టామంటే సరిపోతుంది. ఇలా పెట్టుకొని చుట్టూ ఈ బ్లౌజ్ ఎలా అయితే ఉందో ఈ బ్లౌజ్ ఆధారంగా మొత్తం అంతా కూడా మార్కింగ్ చేసుకోవడమే. ఇలా మొత్తం అంతా కూడా నీట్‌గా మార్కింగ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఇంతే. ఇలా మార్కింగ్ చేసుకోవడమే. మీకు స్లోగా చూపిస్తున్నాను. ఎందుకంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి క్లియర్‌గా అర్థం అవ్వాలనేసి నేను ప్రతీదీ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ స్లోగానే చూపిస్తున్నాను. మీరు ఈజీగా మార్కింగ్ చేసుకునే విధంగా ఉండాలనేసి. సో, చూడండి ఇక్కడ ఆర్మ్ రౌండ్ తిరిగే చోట ఒక 3 లైన్స్ అయితే స్టార్టింగ్ 3 పాయింట్స్ అయితే పెట్టాను కదా! మీరు కూడా అదే విధంగా ఇలా పెట్టుకోండి. ఫ్రంట్ పార్ట్‌లో లోతు తీయడం కోసం అనమాట. ఇప్పుడు మిడిల్‌లో లైన్ ఒక హాఫ్ ఇంచు లోపలికి మార్క్ చేసి అక్కడ హాఫ్ ఇంచు బయటికి చూడండి నేను చూపించే విధంగా ఇలా మార్కింగ్ చేసుకున్నారంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ డీప్ అనమాట. ఈ బ్లౌజ్‌కి అయితే 6 ఇంచీలు ఉంది. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 6 ఇంచీలకి మార్కింగ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఎలా కొలుచుకోవాలన్నది చూపిస్తాను మీకు. సో, ఇలా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసేసాను. అండ్ ఇటు సైడ్ కూడా కలిపేసుకోవాలి ఈ లైన్‌ని. చూస్తున్నారు కదా! ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కర్వ్ స్కేల్‌తో కర్వ్ అయితే తీసుకుందాం. సో, ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్‌లో నెక్‌నైతే డ్రా చేసుకున్నాం కదా! ఇప్పుడు మన బ్లౌజు హైట్ వచ్చేసరికి 15 ఇంచీలు ఉంది. టోటల్ హైటు. ఇందులో మనం 1.5 ఇంచ్ అన్నది మైనస్ చేయాలి. అంటే ఇక్కడ నేను 13.5 ఇంచీలకి అయితే మార్కింగ్ చేశాను కదా! సో, ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను స్ట్రెయిట్‌గా. ఫస్ట్ ఇలా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకుంటే మనకొక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మిగతా మార్కింగ్స్ అన్నీ కూడా చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి మీకు ఇందాక నెక్ చూపిస్తానన్నాను కదా! సో, నెక్ చూపిస్తాను చూడండి. ఊక్సులు పట్టీ వైపున ఇలా పరుచుకోవాలనమాట. సో, మనం వేసుకునేటప్పుడు ఎలా వస్తుందో బ్లౌజు అలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ జాయింట్ దగ్గర నుండి టేప్‌ని స్ట్రెయిట్‌గా పెట్టుకోవాలనమాట. ఇలా స్ట్రెయిట్‌గా పెట్టుకోండి టేప్‌ని. ఇప్పుడు అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోండి. నేను వీడియోలో చూపించే విధంగా అడ్డంగా ఒక స్కేల్ ఎలా పెట్టుకున్నారంటే మనకి కరెక్ట్‌గా ఎక్కడికొస్తుందో అన్నది తెలుస్తుంది. చూసారా ఇక్కడ నాకు 6 ఇంచీల దగ్గరికొచ్చింది కరెక్ట్‌గాను. సో, అలా ఒక పాయింట్ అటు ఇటు అయినా సరే అదే విధంగా మనకి బ్లౌజు నెక్ హైట్ ఎంతొచ్చిందో అంత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఊక్సులు పట్టీ దగ్గర పై వరకు కూడా చెక్ చేస్తున్నాను నేను. 3.5 ఇంచీలయితే వచ్చింది. సో, 3.5 ఇంచీలకి గాను మనం ఇక్కడ 1.5 ఇంచ్ అన్నది కలపాలి. ఇందాక టోటల్ హైట్‌లో తీసేసాం కదా! ఇక్కడ కలుపుకోవాలనమాట. కలుపుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ 3.5 ఇంచీలంటే నేను 4.5 పావు తక్కువ 5 ఇంచీల వరకు కూడా మార్క్ చేశాను.
పావు తక్కువ 5 ఇంచీలకి మార్క్ చేశాను. ఇక్కడ చూడండి విడ్త్ వచ్చేసరికి 1 ఇంచ్ ఉంది కదా! ఇది ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 1 ఇంచ్. మనం దీన్ని డబల్ చేసుకోవాలి. అంటే 2 ఇంచెస్‌కి మార్క్ చేసుకోవాలి. అండ్ అలానే ఈ సైడ్‌న హైట్ ఎంతో అది కూడా మార్క్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నేను కటింగ్‌లోని ఈ డాట్స్‌కి ఏమి కూడా మార్క్ చేయను. జస్ట్ ఇదే విధంగా నేను కటింగ్ చేసుకుంటాను. మీరు లాస్ట్ వీడియో చూసుంటే అర్థమవుతుంది. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడే నాకు ఈజీగా అనిపిస్తుందనమాట డాట్స్ స్టిచ్ చేయడానికి. ఒకవేళ మనం మార్కింగ్ చేసినా సరే ఎగ్జాక్ట్‌గా మార్కింగ్స్ మీద అయితే స్టిచ్ పడదు. రాదు కూడా అలాగా. సో, అందుకనే నేను కటింగ్ చేసేటప్పుడే కాకుండా స్టిచ్చింగ్ చేసేటప్పుడు డైరెక్ట్‌గా అలా స్టిచ్ చేసేస్తూ ఉంటాను. సో, ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసేస్తున్నాను. ఇలా మొత్తం అంతా కూడా నీట్‌గా ఒకే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇలా నీట్‌గా ఇదే విధంగా కటింగ్ చేసుకోవాలి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టిన మరిన్ని వీడియోస్ మీ వరకు వస్తాయి. అండ్ ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకు వస్తాను. ఇప్పుడు మొన్నే క్లాసెస్ చెప్పాను కాబట్టి ఒకే టైప్ ఆఫ్ బ్లౌజెస్ అయితే చూపిస్తున్నాను. అందరికీ అర్థం అవ్వాలి కదా! ఒక బ్లౌజ్‌లో కాకపోతే ఇంకో బ్లౌజ్‌లో అయినా సరే కొన్ని పాయింట్స్ అర్థమవుతాయని కస్టమర్ బ్లౌజెస్ కట్ చేసేటప్పుడల్లా మీకు చూపిస్తున్నాను. సో, 1, 2 సార్లుగైతే రాదు కదా! అందుకని మీకు ప్రతి ఒక్క బ్లౌజు కూడా మ్యాక్సిమం చూపిస్తున్నాను. నేను చేసిన మిస్టేక్స్ అన్నీ మీకు చెప్పాననుకోండి, మీకు కూడా ఒక ఐడియా వస్తుందని నేను మ్యాక్సిమం ప్రతి ఒక్క బ్లౌజు కూడా కటింగ్ చేసేది చూపించడానికే ట్రై చేస్తున్నాను. ఇవైతే ఒక కస్టమర్‌వి 3 బ్లౌజులు అయితే ఇచ్చారు. 3 బ్లౌజుల్లో నేను 2 బ్లౌజులు అయితే ఆల్రెడీ కట్ చేసి కుట్టేశాను. సో, ఈ బ్లౌజు మీకు చూపిద్దామనేసి చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి కూర ఉన్న పీస్‌ని కట్ చేస్తున్నాను కదా! ఇదొచ్చేసరికి బ్యాక్ నడుముకి హెమ్మింగ్ చేస్తాం కదా! ఆ పట్టీ కోసం. ఇక మనం షేప్ బెల్ట్లు అయితే స్టిచ్ చేయాలి. షేప్ బెల్ట్ స్టిచ్ చేయడం కోసం చూడండి ఇది ఫ్రంట్ పార్ట్‌లో కట్ చేయాలి. కుట్టడం కాదు. ఈ విడ్త్ ఎంతుందో అన్నది చెక్ చేస్తున్నాను. ఇక్కడ నాకు 9.5 ఇంచీల వరకు కూడా వచ్చింది. నేను ఒక 10 ఇంచీల వరకు కూడా మార్క్ చేస్తున్నాను. 10, 10.5 ఇంచీల వరకు కూడా మార్క్ చేసుకోండి. ఇక నేను 10.5 వరకు కూడా మార్క్ చేశాను. ఇప్పుడు స్టార్టింగ్‌లో ఒక లైన్ ఇలా స్ట్రైట్‌గా వేసుకోండి. ఈ ఎండింగ్‌లో కూడా ఒక లైను ఇలా స్ట్రైట్‌గా ఒక లైన్ గీసుకోండి. ఇలా వేసిన తర్వాత మీకు ఈజీగా ఉంటుందని ఇలా చెప్తున్నాను. ఈజీగా అర్థం అవ్వాలి కదా! సో, అందుకోసమని ఇక్కడ విడ్త్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచీలు వచ్చింది నాకు. కాబట్టి 3 ఇంచీలకి ఒక మార్కింగ్ అయితే చేశాను. అండ్ అలానే ఈ సైడ్‌ని 1.5 ఇంచ్ వచ్చిందనమాట. ఇక్కడికి వచ్చేసరికి 2.5 ఇంచీలకి మార్క్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు ఆ మార్కింగ్‌కి ఈ మార్కింగ్‌కి కలిసేటట్లుగా ఇలా షేప్‌నైతే డ్రా చేసుకోవడమే. ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేస్తున్నాననమాట. నీట్‌గా ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసేస్తున్నాను అంతే. చూసారు కదా! ఇప్పుడు మనకి షేప్ బెల్ట్లు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా మనం క్రాస్ పీస్‌లు అయితే కట్ చేసుకోవాలి. సో, క్రాస్ పీస్‌లు అయితే కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి 2 పీస్‌లు ఉన్నాయి కదా! ఇవి ఊక్సులకి, తాళ్ళకి సరిపోతుంది. ఇంకా ఇప్పుడు మనం క్రాస్ పీస్‌లు అయితే కట్ చేసుకోవాలి. చూడండి. ఇలా క్రాస్‌గా కట్ చేసుకోవాలనమాట. ఇవి వచ్చేసరికి మనం మెడ చుట్టూ కూడా హెమ్మింగ్ పట్టీ అతుకుతాం కదా! దానికోసం. మీకు స్టిచ్చింగ్‌లో ప్రతి ఒక్కటి క్లియర్‌గా చూపిస్తానులెండి. ఈ బ్లౌజు స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. సో, ఇలా మొత్తం అన్నీ కూడా నీట్‌గా కట్ చేసుకుంటున్నాను. అంతే. మనకిక్కడ క్రాస్ పీసులు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు చూడండి ఏమేమి కట్ చేశానో చూపిస్తాను. ఇదొచ్చేసరికి బ్యాక్ పార్టు. అండ్ అలానే ఇదొచ్చేసరికి ఫ్రంట్ పార్ట్. ఇంకా షేప్ బెల్ట్లు అనమాట. ఇక్కడ అటాచ్ చేస్తాము. అండ్ అలానే హ్యాండ్స్, నడుము పట్టి ఇంతే. ఇవన్నీ కూడా ఇంకా ఎక్స్ట్రా పీసెస్ అవి ఉంటాయి కదా! ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈరోజుటి వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.